2039లోనైనా మన జగనన్నను గెలిపించుకుందాం అనుకుంటున్నాను రా. మనకు ఓట్లు లేవు కదరా. అనుకోవడానికి ఓట్లతో పనే ఉందిరా. అబ్బా 2039లో అధికారంలోకి రాగానే రప్ప రప్పని ఏడతలు నరుకుతావు ఒక్కొక్కడినే. పీకేవలే. రేయ్ మీ బాధ చూస్తుంటే నా ఓటు మీకేసి గెలిపించాలనుందిరా. మరి ఏచుగా నాకు ఓటు హక్కు లేదుగా. రేయ్ నాకు లేకపోతే ఏంట్రా, అక్కడ ముసలాడు ఉన్నాడు చూడండి. ఆ ముసలోడా ఆడు మనకే వేస్తాడా? ఆ, ఆడు టీడీ పోడ్రా, మనకు అస్సలేయడు. అక్కడ చేపలు అమ్ముకుంటూ ముసలావిడ చూడు, మన పార్టీ ముసలామి. ఆవిడ పవన్ కళ్యాణ్ అభిమాని, జనసేనకేస్తది, మనకైతే అస్సలేయదు. అందరు బాంబు. ఏంటమ్మా వీళ్ళతో మాట్లాడుతున్నావు? ఈ బాబాయ్ ఉన్నాడే, వీడు మనోడు కాదేమోరా. రప్ప రప్ప జై జగనన్న జై రప్ప రప్ప. వీడికి ఎందుకు గొడ్డలు పోటేశారా? వీడు కూడా మనోడు కాదంటావేమో అని. రే ఈడు మనోడేరా, మనకే వేస్తాడు ఓటు. ఉన్న ఒక్కోటిని చంపేశావు కదరా. అడిగినా రే జనాలు చేసింది కరెక్టేరా. మనం ఏంటో తెలియనప్పుడు మన పార్టీకి 67 సీట్లు ఇచ్చారా. 67 మనం ఏంటో తెలుసుకుందాం అనుకున్నప్పుడు 151 ఇచ్చారా. 151 నీ వల్లే. మనం ఏంటో తెలిసిపోయాక ఇలా 11 ఇచ్చి నామాలు పెట్టారా. అవును కరెక్టే. కరెక్టే. వివేక హత్య కేసులో సాక్షుల్ని, పరకమ్మలో సాక్షుల్ని ఇలా ఓటర్లని అందరినీ లేపుకుంటా పోతే మనకు 11 కూడా రావు ఈసారి.